మిత్రులారా, భువనగిరి సూర్యాపేటకి ఎంత దూరం ఉంది? ఒక 100 కిలోమీటర్లు. కరెక్ట్. గత 3 వారాల క్రితం భువనగిరిలో ఒక రాజకీయ నాయకుడు మేము దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా కింద పడైనా మీద పడైనా మొండి చేసైనా తొండి చేసైనా ఢిల్లీలో లాగా బెంగాల్లో లాగా ఏ విధంగా అయినా కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తాం, మమ్మల్ని ఎవడు ఆపలేడు అని అన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మేము తొండి చేసైనా మొండి చేసైనా దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా ఆకాశం కింద ఉండే అన్ని ప్రయోగాలు చేసైనా మేం బరాబర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని అన్న నాయకుడు ఎవరు? 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 కాదు. ఎవరు? 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 ఈ మహిళలు కాకుండా ఎవరైనా చెప్పండి ఆన్సర్. ఎందుకంటే వీళ్ళు నెంబర్ తిరుగుతున్నారు రోజు. ఎవరు? ఎవరు? అరవింద్ దగ్గర దగ్గర ఓ చాక్లెట్ ఇవ్వండి బ్రదర్కు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పేరు బ్రదర్ నీ పేరు? మహేష్. మహేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధర్మపురి అరవింద్ ఏ పార్టీ అయినా? బీజేపీ. అర్థమైందా? బీజేపీ. మొండి చేసైనా తొండి చేసైనా, మొండి తొండి ఎవరి సహకారంతో చేస్తాడు? మోడీ. సరే, వాళ్ళ పార్టీ నాయకుడు. ఇక్కడ ఎవరి సహకారంతో చేస్తాడు? ఎవరి సహకారం? రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణను దోచుకోవడానికి ఒక పన్నాగం పన్నుతున్నారు. మొట్టమొదటి సంకేతం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గుండెల మీద రాసుకోండి, ఎవ్వరు పేపర్ల మీద రాసుకోండి, వినుండ్రు అంతే. మీరు మా మాటల మీద ఫోకస్ చేయరు. నా తర్వాత జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన కర్తవ్యాలు. కానీ ఇది ఇంపార్టెంట్ మీకు. రెండవది, ఈ దేశం యొక్క ప్రధాన ఎన్నికల సంఘం యొక్క ముఖ్యుడైన ఎన్నికల కమిషనర్ను గతంలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తోళ్ళయ్యా అంటే, దేశ ప్రధానమంత్రి, దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మూడవది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు కలిసి భారతీయ ఎన్నికల సంఘం కమిషనర్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినా, మున్సిపల్ ఎలక్షన్లు అయినా కూడా, అసెంబ్లీ ఎలక్షన్లు అయినా కూడా ఈయననే ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషనర్ను ఎన్నుకోవాలంటే దేశ ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మినిస్టరు, మూడవది ప్రతిపక్ష నాయకులు. ఈ ముగ్గురే ఉంటారు. ఒక ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ రెండు వేరే వేరే పార్టీ వాళ్ళు ఉంటారా? ఉండరు. ఒకటే పార్టీ ఉంటారు. ఇంకా మిగిలిన ఎవడు? ప్రతిపక్ష నేత. ఎప్పుడు ఓటింగ్ చేసినా 2 ఓట్లు ఎవరికి వస్తాయి? అధికార పార్టీకే వస్తాయి. తొండి లేదా? ఇక్కడ తొండి లేదా? చెప్పండి. తొండి లేదా? తొండి ఉంది. మొండి చేసైనా తొండి చేసైనా. ఇక మళ్ళీ తొండికి వస్తా. 2021 సంవత్సరంలో పంజాబ్ రాజధాని అయిన చండీగఢ్లో మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే 36 వార్డులుంటే 36 వార్డుల్లో 20 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 16 సీట్లు బీజేపీకి వస్తాయి. నిజంగా వీళ్ళందరికీ మీ దగ్గర కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినాయి. మీ దగ్గర ఎవరైనా 20 సీట్లున్నోనికి మున్సిపల్ చైర్పర్సన్ వస్తుందా, లేకపోతే 16 ఉన్నోనికి వస్తుందా? గట్టిగా చెప్పండి. 20 ఉన్నోడికే మేయర్ అవుతాడు. కరెక్ట్గా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగినప్పుడు 16 ఉన్నోడికే మేయర్ వస్తుంది. వీళ్ళు 20 వచ్చిన వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ తలకాయ పట్టుకున్నారు. 20 సీట్లు ఉన్నాయి, 16 అయినోడు మేయర్ అయిండు, మనగడ్ల పోయినా అంటే అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసరు ఏం చేసిండు తెలుసా? 20లో 8 ఓట్లను చెల్లని ఓట్లుగా ముద్రేసి పెట్టేసినాడు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సీదా సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు సీసీటీవీ కెమెరా తెప్పించుకొని చూస్తే మొత్తం దొరికిపోయింది దొంగ.
ఆ దొంగ పేరే అనిల్ మసీ. వాడొక కౌన్సిలర్. తొండి చేసేనా మొండి చేసేనా. ఇంకా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీనాక్షి నటరాజన్ ఎవరు? మీనాక్షి నటరాజన్ ఎవరు? ఒక్కరు చెప్పండి భయ్. చాక్లెట్ కావాలనుకున్న వాళ్ళు లేండి. మీనాక్షి నటరాజన్ ఎవరు? చెప్పాలనుకున్న లేచి చెప్పండి. లేచి చెప్పండి. ఒక్కరు లేచి చెప్పండి, సార్ తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ ఎవరు? గవర్నరా? రాంగ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. వెరీ గుడ్, చాలా బాగున్నారు, యాక్టివ్ ఉన్నారు మీరందరూ కూడా, ఫుల్ వెరీ గుడ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్. ఆమె ఎందుకు న్యూస్ లో ఉన్నది? ఎందుకు? రాజ్యసభ వచ్చిందా? రాలే. ఏమైంది? ఎవరు వెన్నుపోటు పొడిచిండ్రు? గట్టిగా చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వెన్నుపోటు పొడిచిండు. పొడిస్తే ఏమైంది? ఆమె మీద ఉండే లీగల్ నోటీస్ ఆమె చెప్పలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేస్తూ బీజేపీ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉండే రేవంత్. కరెక్ట్. సో ఆమె ఏడ్చుకుంటూ పాపం ఇంత మంచోళ్ళు అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఇంత దుర్మార్గులు, గుంట నక్కలు, అదేవిధంగా వెన్నుపోటు పొడిచే వాళ్ళు అని చెప్పి నేను అనుకోలేదని ఏడ్చుకుంటూ ఉంటే ఒక సుప్రీంకోర్టు లాయర్ వచ్చి అమ్మా సుప్రీంకోర్టు పోదాంపా అంటే సుప్రీంకోర్టు పోయింది. పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎరికైనా? నేను నీ ఎన్నికలో జోక్యం చేసుకోలేను, మీనాక్షి గారు మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకన్నా తెలుసా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has been established by the Article 324 of Indian Constitution and no force in this country can interfere in the affairs of election commission. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. దీని వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోలేను అని సుప్రీంకోర్టే చెప్పింది. జాగ్రత్తగా వినండి. పెన్ పహాడ్లో మీ ఓటు ఉండాలనా పోవాలనా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. గాంధీనగర్లో, శాంతినగర్లో నీ ఓటు ఉండాలనా పోవాలా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. సూర్యాపేట టౌన్లో, రాజీవ్ నగర్ కాలనీ బస్తీలో నీ ఓటు ఉండాలనా ఉండకూడదా అని డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. నువ్వు సూర్యాపేటలో కూర్చొని నడవదు, నేను ఏమైనా చేసుకోండి, నో 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 నో. అర్థమైందా మిత్రులారా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను. నేను కట్ చేసి బెంగాల్కు తీసుకోమని. విమానం ఎక్కడున్నది ఇప్పుడు? తెలంగాణ నుంచి బెంగాల్ వైపు పోతున్నది. అందరు ఉన్నారా విమానంలో చేతులు ఎత్తురి. వెరీ గుడ్. బాగుందా జర్నీ? బాగుందా? ఇప్పుడు మనం బెంగాల్ పోతున్నాం. ఒరిస్సా మీద నుంచి బెంగాల్కు పోతున్నాం. బెంగాల్లో 2026లో గతంలో ముఖ్యమంత్రి ఎవరు? గట్టిగా చెప్పండి. మమతా బెనర్జీ. వెరీ గుడ్. వాళ్ళ అల్లుని పేరు ఏం పేరు? ఎవరు? అభిషేక్ బెనర్జీ. 2 చాక్లెట్లు ఇవ్వండి బ్రదర్, ఫారిన్ చాక్లెట్లు. గట్టి చెప్పండి కొట్టండా. ఓ పెద్ద పాటనే ఉంది సూర్యాపేట మీద. చుట్టుముట్టు సూర్యాపేట అన్నట్టు నడుమ నల్లగొండ, దాని పక్కన గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో అని చెప్పి బండి యాదగిరి ఎంత గొప్ప పాట రాసిండండి. సూర్యాపేట అంటే ఎట్లుండాలి? ఏళ్ళు చూపితే కొండ వాకాలి. ఓకేనా? అభిషేక్ బెనర్జీ లోక్సభ సభ్యుడు. ఒకరోజు ఆయన నియోజకవర్గానికి పోతే గుడ్లతోని, రాళ్లతోని బీజేపీ వాళ్ళందరూ ఘోరంగా కొట్టిండ్రు. అరే ఏంద్ర బాబు ఇట్లా కొడుతున్నారు చూస్తే, ఆయన ఒకడైతే డైరెక్ట్ క్రికెట్ బాల్ని తీసుకొచ్చి వికెట్ల మీద ఎట్లయితే కొడతాడో అట్లా ఒకడు రాయేసి కొడితే కరెక్ట్ ఆయన తల మీద పడ్డది. లక్కీగా హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాడు. మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం ఏంటి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరు? ఓట్లు సర్దారా తీసేయడం. అవునా? వెరీ గుడ్ మిత్రులారా. మీ ముందర నిలబడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
2021లో ఇంకా ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీస్లో ఉన్నప్పుడే ఆనాటి డీజీపీ ఎలక్షన్ కమిషన్ నుంచి మెసేజ్ వచ్చిన వెంటనే మిస్టర్ ప్రవీణ్ కుమార్ యూ హ్యావ్ టు గో టు కలకత్తా అని చెప్పి నన్ను 2021 ఏప్రిల్ 5వ తారీఖు నాడు నన్ను బెంగాల్లో ఉండే బగ్డోగ్రా విమానాశ్రయానికి పంపించారు. హైదరాబాద్లో ఉండే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎక్కి నేను బగ్డోగ్రా ఎయిర్పోర్ట్కు పోయిన వెంటనే బగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో నా కోసం ఒక్కటే ఒక పోలీస్ అధికారి వచ్చింది. సెల్యూట్ కొట్టి సార్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బగ్డోగ్రా అని చెప్పి అక్కడి నుంచి సిలిగురి పట్టణానికి తీసుకుపోయి సిలిగురి నుంచి మరి హిమాలయ పర్వతాల అంచులో ఉన్న ఉత్తర దినాజ్పూర్ జిల్లాకు తీసుకొని పోయి రాయ్గంజ్లో నన్ను గెస్ట్ హౌస్ లో పెట్టి అక్కడి నుంచి మొత్తం జిల్లా అంతా తిప్పి ఆ ఎలక్షన్లు అయ్యేదాకా నన్ను అక్కడే పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో మాట్లాడి సరిహద్దు భద్రతా దళాలతో మాట్లాడి బంగ్లాదేశ్ బార్డర్ కూడా తీసుకుపోయి అక్కడ కూడా ఓటర్లు ఏ విధంగా ఓటేస్తారు రాజకీయ పార్టీల నాయకులు బీజేపీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ వాళ్ళందరితో మాట్లాడించి వాళ్ళ కంప్లైంట్ అని తీసుకొని శాంతియుతంగా ఎలక్షన్లు అయ్యేట్టు చూసినాం 2021లో. దాని తర్వాత నేను రాజీనామా చేసిన. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ 2026లో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఇది రికార్డ్ అవుతుంది లైవ్ సెషన్. కానీ వాళ్ళందరితో నేను మాట్లాడిన భయ్యా క్యా హో రా బెంగాల్ మే పూచో మత్ మై బెంగాల్ మే నహీ హూ. నేను బెంగాల్లో లేనురా బాబు, నన్ను రాత్రికి రాత్రే మూటబుల్లో సర్దుకుని ఎలక్షన్ కమిషన్ బెంగాల్ నుంచి కేరళ బొమ్మన్నది, బెంగాల్ నుంచి తమిళనాడు బొమ్మన్నది, బెంగాల్ నుంచి పాండిచ్చేరి బొమ్మన్నది. నన్ను బెంగాల్లో ఉండనివ్వలేదు. నేను ఒక్కనే కాదు, 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీకి క్లోజ్ గా ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే విమానం ఎక్కించి ఆ బెంగాల్ నుంచి బయటికి పంపించారు. మరి ఎలక్షన్లు ఎవరు నడిపారు బెంగాల్లో? ఎవరు నడిపినరయ్యా అంటే బీజేపీ పాలిత ప్రాంతాల నుంచి, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్కౌంటర్లు చేసిన అజయ్ పాల్ శర్మ లాంటి అధికారులను 100 మంది సాయుధ పోలీసు పహారాలో తీసుకొచ్చి సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నదో, ఎక్కడెక్కడైతే గత ఎలక్షన్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందో అక్కడ వాళ్లను మోహరించి బరాబర్ బిడ్డ మీరు బయటకు వస్తే టపక్ అని చెప్పి బెదిరిస్తే వాళ్ళు ఓటేయలేని పరిస్థితి. అది ఒక్కటే కాదు, 2025లోనే ఈ కుట్రకు శ్రీకారం చుట్టిండ్రు. 2025లో సర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి 83,66,000 ఓట్లు తీసేసింది. నెత్తి నోరు కొట్టుకుని అయ్యా మేము 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి మేసన్లుగా పనిచేస్తూ, వాచ్మెన్లుగా పనిచేస్తూ, పొట్ట కూటి కోసం చెత్త నేరుకుంటూ ఇక్కడ బతుకుతున్నామయ్యా. మాకు ఆధార్ కార్డు ఉన్నది, మాకు రేషన్ కార్డు ఉన్నది, మాకు ఓటర్ ఐడి కార్డు ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ ఆదేశాల మేరకు ఇప్పుడు ఎట్లయితే అగ్రనాయకులందరూ కూడా ఈ వేదిక మీద కూర్చున్నారో ఆ విధంగా తృణమూల్ కాంగ్రెస్ అగ్రనాయకులందరినీ కూడా జిల్లా కలెక్టర్ల దగ్గరికి పంపించి చూడండి, మా దగ్గర దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఓటర్ల యొక్క ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఉన్నాయి సార్, దయచేసి మా ఓట్లు మాకు ఇవ్వండి అంటే జిల్లా కలెక్టర్ గెట్ అవుట్ అని అన్నారు. మిత్రులారా, జిల్లా కలెక్టర్ గెట్ అవుట్ అంటే ఎక్కడ పోవాలి? ప్రధాన ఎన్నికల అధికారి దగ్గరికి పోవాలి. ఆ ప్రధాన ఎన్నికల అధికారి దగ్గరికి పోతే ఆయన కూడా గెట్ అవుట్. మరి ఎక్కడ పోవాలి గెట్ అవుట్ అంటే? అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నల్ల కోటు వేసుకొని 20 మంది వకీళ్లతో, 20 మంది లాయర్లతో గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి, మీ లార్డ్షిప్ యువర్ ఆనర్, మా దగ్గర 40 లక్షల మంది ఓటర్లు ధృవీకరణ పత్రాలతో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, కరెంటు బిల్లు, భయ్యా కూర్చో, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, దయచేసి మా ఓట్లు చెల్లుతాయని చెప్పి సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? మీ గుండెపోటు ఎవరంటే జాగ్రత్త, గుండె దగ్గర పెట్టుకోండి. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? మీరు కరెక్టే కావచ్చు, కానీ ఇప్పుడే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇంకా నెల రోజులే ఎలక్షన్ ఉన్నది, 2031లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చూద్దాం, మీరైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మంచిగా అష్టాచమ్మ ఆడుకోండి అని చెప్పింది.
కొట్టండి చప్పట్లు. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా అదే కాబోతున్నది. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నది తెలంగాణలో కూడా అదే కాబోతున్నది. అర్థమైందా? కట్ చేద్దాం. మన విమానం మళ్ళీ విజయవాడకు తీసుకొని పోదాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? బెంగాల్.